రాజకుమారి తన తండ్రి వద్ద తన వద్ద విలువైన రత్నాలు ఎన్ని ఉన్నా ఆ పాము పగడాలో ఉన్న మణినే సంపాదించాలన్న దుర్బుద్ధి ఎందుకు కలిగిందనేది నీ ఉద్దేశ్యం అని అడిగి ఊరుకున్నాడు దీనిది. ఆమెని ఆకర్షించింది పైకి ప్రకాశిస్తుండే మణి స్వరూపమే గాని దాని మహత్తు ఎంత మాత్రమూ కాదు. తన వద్దనున్న అనేక మనులతో పాటు ఆ అపురూపమైన మణి కూడా తన వద్ద ఉండాలని ఆమెకి ఈ బుద్ధి పుట్టించింది. ఏదైనా బుద్ధి పుట్టాకనే పోవాలి, పుట్టిందంటే మట్టుకు దానిని ఏ విధంగానైనా నెరవేర్చుకోవడమే స్త్రీ నైజం. కనుక ఆమె పామును చంపి అయినా తన కోరిక తీర్చుకోవాలని సాహసించింది. దూరపు కొండలు నునుపు అన్న చందంగా దగ్గర ఉన్నవాటిని తేలిగ్గా చూడటం లేని వాటికోసం అరులు చాచాటం స్త్రీకి ఉన్న ప్రత్యేకత. అలా ఓరకంట రాజువైపు చూస్తూ వెళ్లలేక అక్కడనుంచి బాధగా కదిలి వెళ్లిపోయింది రాకుమారి. రాజు మనస్సు కూడా ఆమెని వెంబడించింది. శరీరం మాత్రం దీనిదితో పాటు బసచేరింది. బసకు వచ్చాక మిత్రుడా, నువ్వు ఏమీ కథలు చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆమె అన్నింటికీ సమాధానం చెబుతోంది. ఈ రోజు కూడా నిష్కారణంగా గడిచిపోయింది. నువ్వు చిక్కు ప్రశ్నలు వేయటం లేదు. ఇంకా 5 రోజులే మిగిలి ఉన్నాయి. చివరికి ఆమె నాకు దక్కకపోతే నిన్ను క్షమించేది లేదు. రోజు రోజుకు ఆమె వల్ల, ఆమె చూపుల వల్ల నా మనస్సు బలహీనం అవుతోంది. అక్కడ ఉన్నంతసేపు మైకంలో ఉంటున్నాను. ఆమెని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండటం నా వల్ల కాదు. రేపటిదాకా బతికి ఉంటానో లేదో అంటూ ఆమె చిత్రపటాన్ని చూస్తూ గడిపాడు ఆ రాత్రి హేమప్రభువు. ఆ మరుసటి రోజు పగలంతా ఉద్యానవనంలో తిరిగి దీనిని తీసుకుని ఆ రాత్రి చంద్రకళాదేవి ముందు నిలబడ్డాడు హేమప్రభువు. ఆ రోజు ఆమె కట్టుకున్న కపలవర్ణం చీరను, తృణమనులు కుట్టిన రవికెను చూసి వేదిక కిందకి జారి కూలబడ్డాడు హేమప్రభువు. ప్రశ్న అడగడానికి రాకుమారి ఎదుట నిలబడి సంసిద్ధుడైనాడు దీనిది. రాజపుత్రి, పూర్వం ఒక రాజుండేవాడు. అతనికి న్యాయంగా పాలించడం అంటే ఏమిటో ఎరుగడు. అతనికి లేని వ్యసనం లేదు. జన్లకు అతనిని చూస్తే గిట్టదు. ఎవరైనా ఎదురు చెబితే వారిని ఆ రాజ్యం నుంచి వెలివేసేవాడు. కాలం గడిచే కొద్దీ అతని పనులకు అంతుపొంతు లేకుండా పోయింది. వ్యసనాలకు బానిసైపోయి పూర్తిగా చెడిపోయినాడు. ఒకనాడు తన పరివారంతో అడవికి వేటకి వెళ్లాడు. తమకం కొద్దీ మత్తులో అడవిలో చాలా దూరం ప్రయాణం చేశాడు. అప్పటికి చీకటి పడింది. ఈ రాత్రి ఎక్కడ తలదాచుకోవడం అన్న ఆలోచన కలిగింది. టలా వెతుక్కుంటూ పోగా ఒక పర్ణశాల కనపడింది. అందులో ఒక ముసలి ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. రాజు తన పరివారాన్ని అడవిలో విడిచి తానొకడు ఆ పర్ణశాలలో ఉండిపోవాలనుకున్నాడు. ఆ తపస్వి రాజుకి కందఫలాలను ఇచ్చి సత్కరించి ఆ పర్ణశాలలో దర్భగడ్డితో పడక ఏర్పాటు చేశాడు. పడుకోగానే రాజుకి నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ స్వప్నంలో ఒక నది ఒడ్డున రాజు నిలబడి ఉన్నాడు. సూర్యకాంతి ఆ నదీ జలాల మీద పడి మిలమిల కాంతులు కలిగిస్తూ ఉంది. రాజు దట్టమైన చీకటిలోనుంచి బయటపడుతూ మళ్లీ ఆ చీకట్లోకే పోతూ ఉన్నప్పుడు రాజు చేతిలో ఒక విత్తనం ఉన్నది. రాజు నిల్చున్న చోట రంధ్రం తీసి ఆ విత్తనాన్ని ఆ రంధ్రంలో వేసి మట్టి కప్పేశాడు. ఆ నదిలో నీళ్లు కొన్ని పోశాడు. అంతలోనే ఆ విత్తు మొలిచి వృక్షమైపోయింది. అంతేకాదు ఆ వృక్షం పుష్పించి ఫలించింది కూడా. ఆ ఫలం ఒక్కటి అయినా అది బాగా పెరిగి గుమ్మడికాయంత అయిపోయింది. అది మొదట ఆకుపచ్చగా ఉండి తర్వాత ఎర్రగా మారిపోయింది. అతి బరువు వల్ల ఆ కొమ్మ బరువెక్కి కిందకి వంగపోయింది. చిత్రమైన ఆ పండును రాజు తెంచి దానిని భుజించాడు. అప్పుడు ఆ చీకట్లో నుంచి ఒక చెయ్యి వచ్చి అతన్ని పట్టి బయటకు తీసి శరీరమంతా నిమిరింది. అతనికి ఒక సన్నటి దారం కట్టి ఉంది. ఆ దారాన్ని ఆ చెయ్యి పట్టుకుని ఉంది. కిందకి చూస్తే అగాధమైన పాతాళలోకం. మీదకి చూడగా ఆ దారాన్ని ఒక గద్ద ముక్కుతో పొడుస్తూ తెంపి వేయడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ చూసి రాజు గుండె భయంతో పడచ కట్టుకునిపోయింది. ఇంతలో రాజుకి తెలివి వచ్చింది. పర్ణశాలపై కప్పులోనుంచి పడే చంద్రకాంతిలో చూడగా ఆ ముసలి ఋషి నిలిచి తనలో తనే స్మరిస్తూ తపస్సు చేస్తూ ఉండడం కనిపించింది. రాజు మళ్లీ పడుకున్నాడు. ఈసారి మరో కల వచ్చింది. ఆ కలలో వెనుకటిలా రాజు విత్తు వేసి నీళ్లు పోయగా అది పెరిగి పెద్దది అయి వట వృక్షంలా మారి గుమ్మడికాయంత పండుపండి కిందకి వేలాడుతూ చేతికి అందింది. రాజు దానిని కూడా తెంచి భుజించాడు. అతని మనస్కి బ్రహ్మానందం కలిగింది. అతనికి తర్వాత గాఢమైన నిద్రపట్టింది. పొద్దెక్కాక ఆ తపస్వి లేపేవరకు ఆ రాజుకి తెలివి రాలేదు. తర్వాత రాజు ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతని పద్ధతులన్నీ మారిపోయాయి. రాకుమారి ఆ రాజు పద్ధతులు ఎందుకు మారిపోయాయి, అతను మునుపటిలా కాక ఎందుకు మారిపోయినట్లు అని ఆగాడు దీనిది. దీనిది ప్రశ్నకు సమాధానంగా రాకుమారి ఏమి సమాధానం చెబుతుందో తరువాత వచ్చే మన చిన్ని ఆశ ఛానల్ విందాం రండి. పోయినట్లు అని ఆగాడు దీనిది.
దీనిది ప్రశ్నకు సమాధానంగా రాకుమారి ఏమి సమాధానం చెబుతుందో తరువాత వచ్చే మన చిన్ని ఆశ ఛానల్ విందాం రండి.